వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు డిపో నుండి మేడారం జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇల్లెందు, ఖమ్మం, కొత్తగూడెం డిపోల నుండి మొత్తం 130 బస్సు సర్వీసులు మేడారం వెళ్తున్నాయి. ఈ మేరకు ఇల్లెందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య బస్సు సర్వీసులను ప్రారంభించి మాట్లాడుతూ మేడారం సమ్మక్క సారాలమ్మ దర్శనాలకు బస్సు సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గద్దెల సమీపానికి ఆర్టీసీ బస్సులు మాత్రమే వెళ్తాయని, మహిళలకు ఉచిత ప్రయాణం చేయవచ్చునని అన్నారు. కార్యక్రమంలో ఇల్లెందు మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వరరావు, ఖమ్మం డిపో మేనేజర్ శ్రీనివాసరావు, ఇల్లెందు డిపో మేనేజర్ సంజీవరాణి తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఇల్లెందు నుండి 3 గంటల సమయంలో 129 కిలోమీటర్లు మేడారం చేరుకోవచ్చునని, పెద్దలకు 270 రూపాయలు కాగా పిల్లలకు 150 రూపాయలు టికెట్ ధర ఉంటుందని తెలిపారు. ఇల్లందు పట్ల ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంతం నుంచి మేడారానికి సంబంధించినటువంటి జాతరలో భక్తుల సౌకర్యం కోసం ఖమ్మం డిపో నుంచి బస్సులు విడుదల చేయడం జరిగింది. ఇక్కడి నుంచి మేడారం జాతర వరకు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర సమ్మక్క సారలమ్మ జాతరని మరి భక్తులందరూ దర్శించుకొని మరి ఏదైతే ఈ 3 సంవత్సరాల్లో కోరుకున్నటువంటి మొక్కులు తీర్చుకొని తిరిగి మళ్ళీ ఇంటికి చేరే వరకు సర్వీసులు ప్రయాణం నడుస్తూ ఉంటుంది. ఆర్టీసీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి, ఎవరైతే భక్తులు ప్రయాణికులు ఉంటారో వారందరూ కూడా సురక్షితంగా తీసుకుపోయి వారు తీసుకొని ఏదే స్థానంలో దింపే కార్యక్రమాన్ని వారు చర్యలు చేపట్టాలి. వాటితో పాటు వారికి ఆరోగ్యాలకు సంబంధించినటువంటి విషయాలైనా కూడా జాగ్రత్తగా పరిశీలించి బస్సు ఎక్కే సమయం నుంచి బస్సు దింపే వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఏదైతే బస్సు ఎక్కే బస్టాండ్ పరిసర ప్రాంతం ఉన్నదో అక్కడ ఉన్న ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకొని భక్తులు వచ్చి సుమారు 1 గంట గంటన్నర కూర్చొని వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఆ సమయంలో వారికి జ్వరాలు కావచ్చు, ఏదైనా ఆరోగ్యానికి ఇబ్బంది జరిగే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ అధికారులు కూడా ప్రయాణికులను జాగ్రత్త చూసుకొని వారికి వారి బాగోగులు చూసే బాధ్యత కూడా వారే తీసుకోవాలి. ఇది ప్రభుత్వం పెద్ద ఎత్తున బస్సు సౌకర్యం కల్పిస్తూ భక్తులందరూ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటా ఉంది. దానికి తగినట్టుగా ఆర్టీసీ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ప్రయాణం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే బస్సు స్టాండ్ ఉన్నటువంటి ప్రాంతం అది మున్సిపాలిటీ పరిధిలో ఉంది. మున్సిపాలిటీ సిబ్బందితో పాటు మెడికల్ సిబ్బంది కూడా వారికి ఉన్నటువంటి మంచినీటి సమస్య కావచ్చు, మంచినీటి అన్ని చూసే బాధ్యత కూడా ఇక్కడి నుంచే జరుగుతాయి. ఎలాంటి భక్తులకి అసౌకర్యం జరగదని చెప్పి మరి వారందరూ భక్తులు హామీ ఇస్తూ చాలా చక్కటి మరి కార్యక్రమం ఇది. ఎందుకంటే ఉచితంగా ప్రయాణం చేసేటువంటి మహిళలతో పాటు మగవారు కూడా మరి పెద్ద ఎత్తున భక్తులు ఉంటారు. వాళ్ళు తరలించే దాంట్లో మరి సిస్టమ్ ప్రకారంగా అంటే 1 by 1 సీరియల్గా ఎవరికి వారు నెట్టుకొని కొట్టుకొని కాళ్ళు ఎరుకొట్టుకునే పరిస్థితి కాకుండా జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మరి ఆ భగవంతుడు ఏదైతే అమ్మవారు మీకు ఏదైతే మరి ఆశీర్వదించిందో ఆ కోరికలను నెరవేర్చుకొని తిరిగి మళ్ళీ కొత్త కోరికలు కోరుకొని తిరిగి వచ్చే విధంగా ప్రయాణం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం. ముందుగా టీఎస్ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు. ఇంత చక్కటి ఏర్పాట్లు చేసి సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా పురపాలక సంఘం నుంచి కూడా ఇక్కడ శానిటేషన్ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, అన్ని కూడా లైటింగ్తో పాటు అన్ని కూడా అరేంజ్ చేసే విధంగా పాలక మండలి నుంచి కూడా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూనే చాలా సంతోషం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి సౌకర్యం కలిగించడం అదృష్టం. అది కూడా ఈ సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి బస్సులు ఏర్పాటు చేసి దాదాపు గతంలో ఏర్పాటు చేసిన బస్సుల కన్నా డబల్గా ఏర్పాటు చేసి సురక్షితంగా పోయి రావడం కొరకు బస్సు సౌకర్యమే మేలు, బస్సులే మేలు అని చెప్పే విధంగా ఆర్టీసీ కార్మిక సోదరులు కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా వారు, ఎందుకంటే ఈ యొక్క 10 రోజులు వాళ్ళకి నిద్రారాలు మాని కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితి కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా సురక్షితంగా అక్కడికి వెళ్ళి వచ్చి జాగ్రత్తగా
కుటుంబ సభ్యులందరూ కూడా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే విధంగా ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటాను. ఇల్లందు నుంచి అనే అర్థం. ఇల్లందు పాయింట్ నుంచి ఈ బస్సులు అనేవి కొత్తగా రూటు ఫామ్ చేయడం జరిగింది. కాచనపల్లి, గుండాల, లింగాల, వస్త్రా మీదుగా మెయిన్ స్ట్రీమ్లోకి ఎక్కి తాడ్వాయి మీదుగా మేడారం చేరుకుంటుంది. ఇది 129 కిలోమీటర్స్ మాత్రమే. ఒకవేళ మనం నార్మల్ రూట్ కోర్సు టేకులపల్లి, కొత్తగూడెం, మణుగూరు అలా వెళ్తే 195 కిలోమీటర్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ అనేది ఇక్కడ కనపడుతుంది. ఇలా వెళ్తే 400 రూపీస్ ఛార్జ్ చేస్తాము. అదే గుండాల మీద అయితే 270 రూపీస్ ఛార్జ్ చేస్తాము. ఛార్జ్ పరంగా తక్కువ ఉంటుంది. 3 అవర్స్లో మనం మేడారం జాతరకు వెళ్ళొచ్చు. మళ్ళీ 3 అవర్స్లో మళ్ళీ ఇల్లందు పాయింట్కి రావచ్చు. కాబట్టి టైం సేవింగ్ ఉంటుంది. తర్వాత ఛార్జ్ పరంగా కూడా ఇదిగా ఉంటుంది. రెండోది, మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత దీనికి కూడా ఈ యొక్క జాతరలకు కూడా మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఫ్రీగా వెళ్ళాలి అని, 0 టికెట్ ఇష్యూ చేసి వెళ్ళాలి అని చెప్పి. సో కాబట్టి ఈ ప్రాంతంలో ఈ యొక్క సందర్భంగా అత్యధికంగా మహిళలు రావచ్చు అనేది మేము అంటున్నాము. లాస్ట్ ఇయర్ కంటే దరిదాపుగా 150% ఇంక్రీజ్ చేసాం బస్సులని. లాస్ట్ టైం 105 బస్సులని కూల్ చేస్తే ఇప్పుడు 167 బస్సెస్ని కూల్ చేయడం జరిగింది. సో ఇంత అయినప్పటికీ మన 2 ట్రిప్పులు పడ్డా కానీ ప్రతి బస్సు దరిదాపుగా 520 కిలోమీటర్స్ వస్తాయి. 2 ట్రిప్పులు అంటే నాట్ ఏ జోక్. ఎలాంటి జాబ్స్ ఉండవని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ రూట్లో మన ఒక్క బస్సులే, మన ఇల్లందు పాయింట్ నుంచి వెళ్ళినటువంటి బస్సులే వెళ్తాయి, మళ్ళీ ఇల్లందు పాయింట్ నుంచి చేరుకుంటాయి. కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ జామ్స్ ఉండవు. ఓన్లీ ఈ యొక్క బస్సులు 130 అంటే 50-50 ఒక అప్లో ఉంటాయి, 50% డౌన్లో ఉంటాయి. సో కాబట్టి సుఖంగా, సౌకర్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ యొక్క సమ్మక్క సారలమ్మ దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TV999 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.